పార్టీ నిర్ణయం చేస్తారు. పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీ ఏం చెప్తే చేయాల్సిందే కదా. సెకండ్ ఆప్షన్ అంతా డెమోక్రసీ అని మాట్లాడుతున్నాయా. పార్టీ చెప్పింది మాత్రం చేయాలి. చెప్పింది చేస్తుంది. చెక్ డ్యామ్లో ఓన్లీ ప్రజలు చెప్తారు ఎలక్షన్ల టైంలో. చెక్ డ్యామ్ల క్వాలిటీ ఆ రోజు సభలో అన్నారు మంత్రి తమ్ముడు వాళ్ళు చేస్తున్నాడు కంటే మళ్ళీ దానికి ఏం చెప్పలేదు. ఈ గంజాయి అమ్ముడు దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టేట్ గవర్నమెంట్ పోలీసులు చేస్తారా? చేస్తారా? నా మీద ఆర్మూర్ల అటాక్ అయితేనే ఇయ్యల వరకు ఎఫ్ఐఆర్ చేయాలి. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇయ్యల వరకు ఎఫ్ఐఆర్ చేయాలి. ఇది మన స్టేట్. భారతదేశము నక్ష మార్చేసేదయా పోలీస్ కంప్లైంట్ తీసుకోవాలంటే తీసుకుంటారు మన మేధావులు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ తీసుకోరట కంప్లైంట్. ఈమెయిల్ పెట్టిన ఏం చేస్తారో చూద్దాం. దాని మీద మీరు కంప్లైంట్ చేసారు సార్. ఆ సైడ్ నుంచి ఎంక్వైరీ ఉంటుంది పిలుస్తారు అది నడుస్తున్నాయి కదా. మన అక్కడ పార్లమెంటు కమిటీ చూస్తున్నది. వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది, జవాబులు వచ్చినాయి, పిలిపించింది. ఒకసారి నాకు జ్వరం వచ్చిందంటాడు, ఒకసారి కడుపులో వచ్చిందంటాడు, ఒకసారి కాళ్ళు వచ్చిందంటాడు. ఇడిపోతాడు కదా ఒక రోజు. నాకు పిఎఫ్ఐదే ఇంపార్టెంట్ ఉంటుంది. మరి ఈ రోడ్లు జరుగుతుంది, మీరు అప్పుడు మాట్లాడినారు రోడ్లు జరుగుతుంది. ఇంకా ఉందా అయిపోయినట్టేనా? పిఎఫ్ఐదే ఇంకా ఉన్నదా? మీకు చాలా ఉంటుంది. నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను శ్రీశైలం నా పాత ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్ చూసుకో. లిక్కర్ స్కామ్ బయటికి రాగానే కవిత గారు లోపలిపోతారని చెప్పారు. ఆమె హస్తం డెఫినెట్గా ఉందని చెప్పారు. దారి అటు పోతుందా? ఇన్వెస్టిగేషన్ దారి పోతుందా లేదా? ఇవాళ కూడా స్క్రోలింగ్ చదువుకుంటూనే వచ్చిన ఒక ఛానల్లో అభిషేక్ రావు ఇచ్చిన వాంగ్మూలం బట్టి తెలంగాణలో ఒక మహిళా నేతకి అత్యంత సన్నిహితులకి నోటీసులు జారీ అయినాయి. లీగల్ సిస్టమ్ మాకైతే ఆమె నిలబడాలని చెప్తున్నా కదా. నేను ఇది ఎన్నిసార్లు చెప్పిస్తున్నాను. ఆమె నిలబడాలి, మళ్ళీ ముచ్చటగా మూడోసారి లోక్సభకు నిలబడాలి. అందులో ఓడించడం పొలిటికల్ టార్గెట్. ఇవన్నీ దాడులు అనేవి కూడా కావాలని ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళకే అదే నువ్వు లిక్కర్ స్కామ్ గురించి వచ్చి బయట చెప్పురా భయ్. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో నీ సెలవు ఎందుకు పిలవలే? నీకు ఏమి ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయి? నిన్నెందుకు పిలిచాడు మీ నాయన? మీ చెల్లెలు ఎందుకు పిలవాలి? అటు హరీష్ని పిలిచి ఇటు సంతోష్ ఎందుకు పిలవాలి? దానికి ఆన్సర్ ఇవ్వను. దాన్ని బట్టి అర్థమైపోతలేదా చెల్లె కరకారం చేసింది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.